ఉంటాయి ఫస్ట్ విలేజ్ దగ్గర ఉంటాయి లేదా డాబాల దగ్గర ఉంటాయి. అవి మనుషులు తిరిగేనే ఉంటాయి కదా, చూసుకొని పోవాలి. దాళ్ళని కూడా కుట్టడం నేరమే. నిజానికి ఎవరు కేసు పెట్టలేదు కుక్కలన్నీ. దానికి కూడా ఒక చట్టం ఉంది. ఓ 20 రూపాయలు కట్టుకుని 6 నెలలు పెడతారు జైల్లో. సెకండ్ టైం అయితే 50 రూపాయలు కట్టించుకుంటారు, సంవత్సరం పెడతారు. మనుషుల కన్నా ఇంకా ఇది వస్తుంది, వాళ్ళకైతే లేదు. అట్లా మీరు డ్రైవ్ చేసేటప్పుడు దేన్ని నా వల్ల ఏ జీవి ఇబ్బంది పడకూడదు అని మీకు ఆలోచన ఉంటేనే సీట్ ఎక్కండి, లేదంటే వద్దు. ఎందుకంటే మీరు కోల్పోవచ్చు, ఇతరులని ఇబ్బంది పెట్టచ్చు. ఇంకపోతే మీ సొంత డబ్బులతో కొనుక్కొని వెళ్తే ఆ స్పీడ్ వెళ్ళరండి. వాడిని చూసి ఈయన చూసి వాదలు పెట్టుకోవడం తప్ప వేరేదైతే ఏముండదు. టైం సేవ్ చేసుకోవడానికి వెహికల్ వాడండి, తప్పలేదు. అది ఒక వయసు వస్తుంది. ఆ వయసు తర్వాత ఒక ఆలోచన వస్తుంది. 18 ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ వారు? సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టి ఏది బాధ్యత ఎట్లుంటుంది, కుర్రతనం ఎట్లుంటుంది అన్నీ అప్పుడు ఆలోచిస్తాం మనం. సో అప్పుడు మనం తీసుకొని వెళ్ళచ్చు. ఏదేమైనా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవుట్కట్స్ పోయేటప్పుడు అది వాడండి. అది సావుని కాపాడకపోయినా జరిగే చిన్న చిన్న యాక్సిడెంట్ని కాపాడే అవకాశం చాలా ఉంది. ఫైబర్ గ్లాస్ వల్ల ఓ 500-1000 రూపాయలు అంతే ఓ రోజే పెట్టుకుంటాం మహా అయితే. ఆ రోజే బూట్లోనే చాలా డెత్ కేసులు జరుగుతున్నాయి. మన ఈ తిరుపతి రూట్ మరింత పోలేరమ్మకు పొట్టేలు బలిసినట్టు అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే రోడ్డు ఏం బాగుంటుంది, స్పీడ్, అడవి ప్రాంతం, అది ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. వచ్చి నిలబెట్టిన బండ్లకు కుదేయటమే. ఎందుకు జరుగుతున్నాయి? కుటుంబం కోసం చనిపోతున్నారా? లే. దేశం కోసం చనిపోతున్నారా? లే. అనవసరంగా రక్తపాతం. చిన్నపిల్లలు ఏమి చూసిన్నారు, ఏమి తెలియదు. ఎందుకు చచ్చిపోవాలి అసలు? ఫస్ట్ చచ్చిపోవడానికి పుట్టారా? అటు పుట్టకుండా ఉంటే సరిపోతుంది కదా అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఆ చావుని చూడాలి మనం. ఎందుకు, ఏం జరిగింది అసలు? మనం పేపర్ కూడా చదవం. ఒకప్పుడు ఏదో చదువుతున్నాడు పేపర్, ఏదైనా యాక్షన్ చెప్ప అది పక్కన నీకు చూడకూడరా అని చెప్పి అట్లా నేస్తాం పైకి. ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తూ ఉంది? అదే ప్లేస్లో మన వాళ్ళు ఉంటారు. మన లాంగ్ రిలేషన్షిప్ చూసుకున్నా కూడా యాక్సిడెంట్ ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు జరుగుతూ ఉందని చెప్పి ఆలోచించుకోవాలి. పోతే బాగా చదువుకొని రోడ్డు మీద అనవసరంగా వేరే వాడు చేసిన తప్పు వీళ్ళు చనిపోతున్నారు. ఆ లాంగ్ జర్నీ మొన్న ఒకడు అంటున్నాడు, ఈ నుంచి నాన్ స్టాప్ మెడ్రాస్ అంట. ఓ 4 బండ్లలో 3 hours టైం, 3 గంటల్లో పెట్టాలి. దానివల్ల ఏమవుతుంది? మెడ్రాస్ అక్కడ ఏమన్నా సీఎం ఏమన్నా చేస్తాడు రోడ్డు మీద? లేదు. సుత్తరా అంటారు. అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలియదు. పేరెంట్స్కి ఏదో చెప్తారు. పేరెంట్స్ని మోసం చేయడం తప్ప వేరేది ఏమీ లేదు. బయటికి ఎందుకు వెళ్తున్నా కూడా అది కూడా ఒక అబద్ధమే. అక్కడే స్టార్ట్ అవుతుంది మన పతనం. ఎప్పుడైతే పేరెంట్స్కి మనం అబద్ధం చెప్తామో, ఒక బైక్ కోసమో లేకపోతే ఫ్రెండ్కి పార్టీ ఇవ్వడానికో ఏదో చెప్పి తీసుకుంటామో, ఆడే మనకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఏమైనా చట్టంలో ఏముంది, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, అందుకు కదా మనం చదువుకుంటున్నాం. ఇదొక్కటి మైండ్లో ఉంటుంచాలి. పోతే హారన్ కొట్టకుండా డ్రైవ్ చేయండి. బ్రేక్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే హారన్ కొడితే పక్కకు పోతాడనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు. అలాగా చేయొద్దు. ఏమన్నా బ్రేక్ మీద డిపెండ్ అవ్వండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. యాక్సిడెంట్ అవ్వదు, 0 అవుతుంది. యాక్సిడెంట్ రేటింగ్ తగ్గించాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ యూజ్ చేసుకుంటే చాలు. ఎవరు ఎక్కడ రక్తపాతం లేదు. నిజానికి మన శరీరం ఒక దోమ కొడితే డెంగ్యూ జ్వరం పడుకుంటాం ఇంట్లో. అట్లాగే ఒక 50-60 వేల లారీని కుదిరితే అవెంజర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఊరికే మనం చూపడానికి మాత్రమే. అది ఆ ఫీలింగ్స్ ఎలా వస్తే మళ్ళీ నాకు అర్థం కాదు. సో ఏదేమైనా మనం ఒకటి చేస్తున్నామంటే డెప్త్గా వెళ్ళి తెలుసుకొని దాన్ని ప్రయత్నించడం చాలా మంచిది అనుకుంటున్నాను.